राजधानी में एम्स चौराहे पर हम मौजूद हैं। रात के 11:30 बज रहे हैं और हम तय करेंगे यहाँ से मुनिरका तक का सफर, ये देखने के लिए कि बीती रात के हादसे के बाद क्या दिल्ली पुलिस जागी है, क्या चेकिंग की जा रही है, बैरिकेडिंग की गई है, चेक पॉइंट्स लगाए गए हैं, या लापरवाही का आलम भी पसरा रहेगा और महिलाओं की सुरक्षा राजधानी में यूं ही भेंट चढ़ती रहेगी। रात के वक्त देश की राजधानी कितनी महफूज है, इसका रियलिटी टेस्ट करने के लिए आज तक की संवाददाता अंजना ओम कश्यप देश के सबसे बड़े अस्पताल एम्स में भीड़ का ओर बढ़ने ही वाली थी, लेकिन उस पहले ही उनका सामना हो गया दिल्ली के कुछ मंचरों से। మళ్ళీ వస్తున్నాడా? ఈసారి అయిపోయాడు వీడు. పొద్దున్న చెప్పిన విషయం ఏం చేసావు? నన్నే కొడతావా? ఏ పిల్ల ఆగు. ఏ నిన్నే ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావే? రోజు రోజుకి తెల్లగవుతున్నావు. నీళ్ళతో స్నానం చేస్తున్నావు, పాలతో స్నానం చేస్తున్నావు. ఏ పిల్ల ఆగు. నీకు ఇష్టం వచ్చినంతసేపు తీసుకో, కానీ సాయంత్రంలోపు మాత్రం చెప్పేయి. బాబోయ్ దీనికి ఏదో అయింది, జాగ్రత్తగా ఉండడం బెటర్. నిన్నే ఆగు. మార్నింగ్ వరకు నన్ను చూస్తే గజ గజ వణికేదని, సడన్గా ఏమైంది? అసలు ఈ చేంజ్ ఏంటి నీలో? చెప్పు, ఏమైందో అసలు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ చెప్పవా ప్లీజ్, చెప్పు. అదా, మార్నింగ్ నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి పరిగెడుతూ వచ్చింది. ఏమైంది? అది ఇందాక ఇంటి నుండి బయలుదేరాను కదా. రై బండి తిప్పు, ఇదేదో బాగున్నట్టుంది. ఏంటి పాప, ఏ కాలేజ్ మంది? ఏయ్, ఎక్కడికే తప్పించుకుంటున్నావు? సమాధానం చెప్పాళ్ళు. పోనీ నన్ను రమ్మంటావా? బండి దాని చుట్టూ తిప్పరా. ఎప్పుడు తప్పించుకోవే చూస్తాను. మెల్లగా పోని, అది పరిగెట్టి అలసిపోవాలి. ఇప్పుడు నేను వరకు వార్నింగ్ ఇవ్వడము, వాడిని కొట్టడము సొల్యూషన్ కాదు. వాడు నువ్వే ఎదిరించాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎలా ఎదిరించాలి? ఇప్పుడు నువ్వు కాకుండా నేను వాడిని ఏదో చేస్తే మళ్ళీ నేను లేనప్పుడు నేనేం చేయడానికి గ్యారంటీ ఉందా? లేదు. అందుకే చెప్తున్నా, వాడిని ఎదిరించాల్సింది నువ్వే. ఏమో, నాకు భయం వేస్తుంది. పిరిగిదానిలా చేయకు. రోజుకి నీళ్ళు ఎంతమంది హెరాస్మెంట్ గురవుతుందో తెలుసా? తట్టుకోలేక ఎంతమంది చచ్చిపోతుందో తెలుసా? మనం ఎలాంటి సొసైటీలో ఉంటున్నాం ఒకసారి ఆలోచించు. ఢిల్లీలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డు మీద పాడేస్తే పోలీసులు ఫోన్ చేశారు కానీ హెల్ప్ చేయడానికి ట్రై చేయలేదు. ఈ ఇన్సిడెంట్ గురించి దేశమంతా ఉద్యమం చేస్తుంటే ఉత్తరప్రదేశ్లో ఇంకో గ్యాంగ్ రేప్. దీంతో ఆగిందా? లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి న్యూస్ ఛానల్ పెడితే ఇలా న్యూస్ ఏదో ఒకటి వస్తుంది. భర్త వేదనలు తట్టుకోలేక కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన భార్యను హెరాస్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్, 5th క్లాస్ అమ్మాయిని రేప్ చేసిన బస్ డ్రైవర్, చిన్న పిల్లలు కూడా వదలట్లేదు తెలుసా? ఇలాంటి ఇన్సిడెంట్ మన దేశంలో ఎవరైనా ఆపగలుగుతున్నారా?
ఆపగలిగారా? చెప్పు. మన రాష్ట్ర గవర్నమెంట్ చీటింగ్ మాట ఢిల్లీ వెళ్ళడంతో సరిపోతుంది. మిగిలిన పార్టీలు సెపరేట్ షీట్ ఇవ్వాలవుతూ కొట్టుకుంటున్నాయి. పోనీ మీడియా మహిళా సంఘం ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడమే తప్ప జరగకుండా చూసుకోవు. పోనీ అదంతా వదిలే, నువ్వు అంత దూరం నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నావు. నేను ఎవరైనా పట్టించుకున్నారా? అందుకే నువ్వే వెళ్ళి నిద్రించు. ఏమో నాకు భయం వేస్తుంది. రే ఇట్రారా. ఏం చేస్తున్నారా? ఫోటోలు తీసిన భయ్యా. ఎందుకు? ఎఫ్బీలో పెట్టడానికి లైక్లు కమెంట్లు వస్తాయి కదా. చూడవే, ఇది పరిస్థితి. నేను ఎవడో ఏడిపిస్తుంటే వాడు దాని ఫోటోలు తీసి లైక్లు కామెంట్లు కావాలంట. ఆ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కడు హెరాస్మెంట్ చేస్తున్న చంపేలు నరికేలు అంటాడు. మీ అమ్మాయిలు అయితే అప్పటివరకు నేను కాజల్ సమ్మత ఫోటోలు తీసేసి ఒక నల్ల చుక్క పెట్టి దీన్ని నిరసిస్తున్నావు అంటారు. ఇంతకు మించి మీకు చేత కదా? మీకు చేత కదండి కోపం వచ్చిందే. వాడు వాళ్ళందరూ మీకు చేత కదనే మీరు ఏం చేసినా భరిస్తారనే చేస్తున్నారు. మరి దానికి కోపం రాలేదా? దాన్ని ఉదరించవా? అందుకే చెప్తున్నా, మన దేశంలో కమెంట్ తనకు తను మాత్రమే కాపాడుకోగలదు. దిస్ ఈజ్ ద ఓన్లీ వే. స్కార్ఫ్ ఇవ్వు. ఈ ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టరా, జనాలు మాడతారు. ఇంకోసారి బైక్ మీద రౌండ్లు వేస్తే చంపేస్తా చెప్తున్నా. థ్యాంక్స్ రా. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, చేంజ్ అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. అర్థమైందిలే. సొసైటీ మారాలి అంటే ఎలా? ముందు మనం మారితేనే కదా సొసైటీ మారేది. ఈ ముక్క ముందే చెప్పుంటే జాగ్రత్త పడేవాడిగా. నువ్వు వద్దు, నీ టార్చర్ వద్దు.